దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ బాగా చేసుకున్నారా? దేవునికి సంతోషకరంగా, దేవునికి మహిమకరంగా చేసుకున్నారా? మీకు సంతోషకరంగా చేసుకున్నారా? అన్య జనాలకి క్రీస్తు ప్రేమను ప్రచురింప చేసినట్టు చేసుకున్నారా? దేవునికి స్తోత్రములు. అలా చేసుకున్న వారు అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తోత్రిస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టుక మన అందరికీ పండుగే, కానీ అందరికీ రక్షణ కొరకు మనము చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంతే, అన్య జనాలకు రక్షణ కావాలి అంటే ఏదో పండుగంటే పరిగెత్తి వస్తారు కదా. అలాగా మన పండుగ దినములలోనే క్రీస్తుని, ఆ ప్రేమను ప్రకటించాలి. ఆయన రక్షణ జీవాన్ని మనం ప్రకటించేవారుగా ఉండాలి. సరే, వాక్యానికి వెళ్దాము. అంతకుముందు ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు ఉన్నారు. చెప్పేది సుజాత పిలుపు గారు, వాళ్ళకు కుటుంబ కొరకు నా వందనాలు. శ్వేత, ఆ కుటుంబ కొరకు కూడా నేను వందనాలు. దేవుని దీవెనలు. ప్రియులు, ఇంకా రతి, ఆ కుటుంబాన్ని బట్టి నీకు దేవుని కృతజ్ఞతలు. మీకు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ కుటుంబంలో ఉండే కొరతలన్నీ దేవుడు నింపబడి ఆశీర్వదించను గాక. సుధాకర్ కుటుంబం, దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ కుమార్తె విషయంలో అద్భుతం జరిగించలాగన. కణ్మణి సహోదరి కుటుంబం, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించలాగన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆ కుటుంబానికి వందనాలు. రుక్మణి సహోదరి కుటుంబం, ఆ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యానికి వెళ్దాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త, ఒక మానవుడు, ఒక మనిషి అని ఒక ఎపిసోడ్లో నేను విన్నాను. అందువల్ల నాకు ఆతృత కలిగింది, ప్రేరేపణ కలిగింది. మనిషిగా రాలేదు, పుట్టలేదు, పుట్టి మరణించలేదు, చనిపోలేదు, తిరిగి లేయలేదు, అదంతా చెప్పాడు. ఎవరు? ఖురాన్లో ఉంది అని. ఖురాన్లో ఒక ప్రవక్త అని ఉండాదని చెప్పాడు. అందుకని చాలా ఆతృత కలిగి, ప్రేరేపణ కలిగి ఈ వాక్యాన్ని నేను తీసుకున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదనని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడివి మీద కొట్టుదువని చెప్పాను. జీవాధిపతి దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు కృతజ్ఞాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, మర్మాలు రహస్యాలు తెలియపరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, నాన్న, మేడల భయభక్తి కలిగిన వారికి మర్మాలు బయలుపరుస్తానన్నావు కనుక నా తండ్రి, ఈ వాక్య సత్యాన్ని నాకు బయలుపరచమని, మీరే వచ్చి వివరించి మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడమని, నన్ను మరుగుపరచుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణాన్ని జయించి సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో స్తుతిస్తూ సహాయం కోరేతి వినయంతో వేడుకుంటున్నా పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి యెహోవా దేవుడే, అల్లా ఒకడే అంటున్నాడు. మళ్ళా అల్లా యెహోవాను కూడా చెప్పడు. యేసుప్రభు కాదు అంటాడు. యేసుప్రభు దేవుడు కాదు అని చెప్తాడు. తర్వాత ఈ క్రైస్తవ సంఘం వాళ్ళు భయంకరంగా ఇలా మోసపోతున్నారు.
యేసు ప్రభు నిజ దేవుడని నమ్మి వాళ్ళు ఎంతో మోసపోతున్నారు అని చెప్తున్నాడు. అందుకనే నాకు వేదన కలిగి, ఆవేదన కలిగి, ఆవేశం కలిగి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. అవును ప్రియులారా, మరి దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించాడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో నుంచి 3వ వచనం వరకు ఉంది, 2వ వచనం వరకు. కానీ నిరాకారంగా అయిపోయిందని మనకు అందరికి తెలుసు. లూసిఫర్ని దేవుడు పైనుంచి తోసేశాడు. పైనంటే భూమి మీద, పర్వతం నుంచి తోసేశాడు. దేవునికి స్థానాన్ని నుంచి, సింహాసనం నుండి తోసేశాడు అని మనం చూస్తున్నాం. అయితే 3వ వచనం నుంచి వెలుగు కలుగును గాక అని వెలుగు కలిగిన తర్వాత 5వ రోజు మానవుని, 6వ రోజు మనుషుని సృష్టించాడు తన పోలిక చొప్పున. ఏ సృష్టిని కూడా ఆయన తన పోలిక అని చెప్పలేదు. ప్రతిదీ మానవులకు అవసరమైనవే సృష్టించాడు. ఏ భూమి అవసరము, సూర్యచంద్రుల అవసరము, చెట్లు అవసరం, పండ్లు అవసరం, కూరలు అవసరం, కూరగాయలు అవసరం, జంతువులు అవసరం, జీవరాశులు అన్నీ అవసరమే. అన్ని సమస్తము సృష్టించిన తర్వాతే మానవుని సృష్టించి తన పోలిక చొప్పున చేతితో చేసుకున్నాడు. మట్టిలో నిర్మించాడు. మట్టితో దేవుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం పోయిన గత వారంలో. మట్టితో, తర్వాత పక్కటి ఎముకతో, తర్వాత ఎండిపోయిన స్థానంలో గుడ్రాలుగా ఉన్న అక్కడ చనిపోయిన వాళ్ళు బ్రతికించి ఇన్ని విధాలుగా జీవం ఇచ్చాడు, పోషించాడు, బ్రతికించాడు అని మనం చూస్తున్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, అలా మనం చూసాము. అయితే ప్రియులారా, వీళ్ళు చెప్పడం వలన దేవుడు అన్నీ సృష్టించాడు కదా, ఆయనే మనిషిగా పుట్టలేదు, ఆయనే శరీరంగా రాలేదు అని చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుండే ఉన్నవాడు. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక చక్కటి వాక్యం ఉంది. 17:2 17వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్పాడంటే ప్రభువారు, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్న మహిమపరిచితిని తండ్రి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో. 5వ వచనములమ్మ ప్రియులారా, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏం చెప్పాడంటే లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకుండే మహిమ. అంటే లోకము పుట్టక మునిపే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు?
తండ్రి యొద్దే ఉన్నాడు, తండ్రి యొద్ద. అవును ప్రియులారా, 5వ వచనంలో ఎంత చక్కగా ఉంది కదా. మరి అలాంటి దేవుడు లోకం పుట్టక మునిపే ఉండే మహిమ అని చెప్పినప్పుడు మన ఇక్కడ ఆదికాండం 3:15లో ఏముందంటే, మానవులు సృష్టించిన తర్వాత మనములు మన పోలిక అన్నాడు. మరి దేవుని పోలిక కూడా ఉంది కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. ఆత్మ లేకపోయినా మాట్లాడలేము. ప్రాణము, జీవము లేకపోతే మనిషి బ్రతకలేడు. ఆ నిత్య జీవమే యేసుక్రీస్తు. అవును ప్రియులారా, నేనే మార్గము, సత్యము, జీవమును పలికిన ఆ ప్రభువారు నిత్య జీవం. అలాంటి ప్రభు మన పోలిక చొప్పున మానవం చేస్తామని చేసినప్పుడు, సృష్టించినప్పుడు వాళ్ళు సర్పం ద్వారా, సర్పం కాదు సర్పంలో దూరి అపవాది ప్రవేశించి మోసం చేసి పతనం చేసింది. మానవులకు మరణం లేకుండా ఉంటే మరణాన్ని అనుగ్రహించింది. అవును ప్రియులారా, చాలామంది ఏమంటాము, పుట్టుట గిట్టుకే అంటారు. గిట్టుట కొరకు పుట్టించలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు తిన నిశ్చయముగా సత్యదని అన్నాడు. అంటే అంతకుముందు ఎలా ఉన్నారు? చావకుండా ఉన్నారు, దేవుని మహిమతో ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో అదే వాళ్ళు మోసం చేసింది. నువ్వు నిత్యంగా దేవతలా ఉంటావు అంటే దేవతలమే, దేవుడే. కానీ అది మోసం చేసింది అపవాది. చేసి వెంటనే ఏం చేసిందంటే ఆ పంటని తినిపించింది. భర్త కూడా ఇచ్చింది, ఆదాము కూడా ఇచ్చింది. అవ్వ తినగానే ఆదాము తినగానే ఇద్దరు దిగంబర్లు అయిపోయారు, దరిద్రులు అయిపోయినారు, దిగంబర్లు, మహిమ కోల్పోయారు. దేవుని చూసి కన్నులు పోయినాయి, గుడ్డివాళ్ళు అయిపోయినారు. కనుక ఎంత ఘోరం ప్రియులారా. అది కన్నులు కనపడుననింది. దేవుడు చూసే కన్నులు నీకు కనపడుతుంది అంటారు. దేవుని చూసే కన్నులా ఇదే దేవుడే చేశాడు. ఆయన్ని చూసే కన్నులు దేవుడిచ్చాడు. దాన్ని కొన్ని పోగొట్టుకొని గుడ్డివాళ్ళుగా మారిపోయినారు అని చూస్తున్నాం. అందుకే స్త్రీకిని నీ సంతానానికి ఎదికి సర్పమునకు శాపం పెట్టాడు. సర్పములో ఉన్న అపవాదికి శాపం పెట్టాడు. ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఆ స్త్రీ చూసి, నీ ప్రయాసమును గర్భవేదన నిన్ను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్తేడల నీకు వార్చ కలుగును. స్త్రీకి శాపం దేవుడు పెట్టాడు. కానీ ఇక్కడ చూడండి, విమోచన స్త్రీ సంతానమే కదా. స్త్రీ సంతానం. ఇప్పుడు మామూలుగా స్త్రీలకు పుట్టే పిల్లలు అపవాదాన్ని జయించగలరా? సాతాన్ని జయించగలరా? యేసుక్రీస్తు ప్రభువారు కల్వారి సిలువలో బలి చేసి దాన్ని నశింపచేసినే భయపడుతున్నారు. ఆయన రక్తము మనకు నిజమే శక్తి, ఆయన రక్తము జయం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసం ఉంచిన వారికి విజయం ఉంది, జయం ఉంది. సాతాన్ని జయిస్తారు. శత్రువులు బలం అంతటికి పైన అధికారునికి ఇస్తానన్నాడు లూకా 10:10 అవును ప్రియులారా, ఆయన నమ్మిన వారికి శత్రు బలం అంతటికి పైన అధికారం. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. కనుక అలాంటి ధైర్యం మానవులకి ఇచ్చాడు. కానీ మానవుడిగా పుట్టలేదంటున్నారే, మనిషిగా పుట్టలేదే, మనిషి కుమారుడుగా రాలేదు అని చెప్తా. ఈ స్త్రీ సంతానం ఎవరు అనుకున్నారు ప్రియులారా? గలతీ 3:16 చూస్తే యేసుక్రీస్తే అని ఉంది. ఎలాగంటే ఆదికాండం 12వ అధ్యాయంలో 15 కూడా చూస్తాం. 15లో 5వ వచనంలో కూడా ఏం చెప్పారంటే, ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించము అని చెప్పి నీ సంతానము అలాగనో చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను.
ఎందుకంటే అబ్రహాం భయపడకు, నీకు కేడమా అన్నాడు దేవుడు. దిగులు పడతా ఉన్నాడు. ఏంది 12వ అధ్యాయములో ప్రవచించాడు కదా, ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ గొప్ప చేస్తాను, నేను దూషించే వాళ్ళు నేను శపిస్తాను, భూమి యొక్క వంశములన్నీ సమస్త వంశములు నీ అందే ఆశీర్వదింపబడును. అబ్బా అబ్బా అబ్బా, చూసారా ప్రియులారా, అంత గొప్ప ఆశీర్వాదిస్తే అబ్రహాము మామూలుగా పుట్టి పిల్లల ద్వారా ఆశీర్వాదం వస్తాయా? మన కుటుంబంలో ఉండే పిల్లల వల్ల దేశం అంతా ఆశీర్వాదం వస్తాయా కదా? ఒకవేళ ప్రధానిగా ఉంటే, అధికారిగా ఏదైనా అయితే వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం వాళ్ళ ద్వారా ఏదైనా రావచ్చే. కానీ అయితే మన మామూలు సామాన్యంగా పుట్టే పిల్లలు వాళ్ళ ఆశీర్వాదం, భూమి అంతా లోకమంతా ఆశీర్వాదం రాదు. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలు నమ్మలేకపోతే రా, బయటికి రా, బయటికి వచ్చి చూడు అంటే సందేహం నుంచి బయటికి రమ్మన్నాడు. నువ్వు సందేహపడుతున్నావు, నువ్వు బయటకు వచ్చి నీ సందేహాన్ని విడిచిపెట్టి ఆకాశ నక్షత్రాలు ఎంచుము, నీ వల్ల అయితే అదే అన్నాడు. నీ చేతనైతే లెక్కించము, నీ చేతనైతే. అవును ప్రియులారా, అలా చెప్పాడు. అంత జనము, లోకమంతటికి అంత జనం మామూలుగా పుట్టి పిల్లలకు అవుతుందా? అవదు కదా. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుడు ఎంత చక్కగా అదే అధ్యాయంలో 17 కూడా, పొద్దున చీకటించి వచ్చినప్పుడు ఆ రాసుచున్న పొయ్యి మీద అగ్ని జ్వాలలను కనపడి ఈ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన బెరాతను అనే నది పర్యంతమును, ఈ దేశము అనగా కేనీయులను, కనిజీవులను, కర్మోనీయులను, ఇతీయులను, పెరిజీయులను, రెపాయిములను, అమోరీయులను, కనానీయులను, గిల్గాయులను, యబీసులను నీ సంతానమును ఇచ్చేదనని అబ్రహాముతో నిబంధన చేసెను. అంటే దేవుడు ఏం చెప్పాడంటే 14-15 కూడా ఆయన అమోరియా దేశం మొత్తం మీకు నిబంధనగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. చేసిన తర్వాత ఏం చెప్పాడంటే, మన వాక్య భాగంలో చూస్తాం ప్రియులారా, ఆదికాండము 22 కూడా 22:17లో మరి కుమారుని ప్రేమించి ఈసాకినిచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రేమించుచున్న కుమారు నాకు బలి అంటే ఏం మాట్లాడకుండా తెల్లారి లేచి గంత కట్టి వెళ్ళాడు. నోట్బుక్ అడగొట్టేసిన
17 అధ్యాయము 16 వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు జనని అయి ఉండును. జనములు రాజుల ఆమె వలనే కలుగునని అబ్రహాముతో చెప్పాను. ఇప్పుడు అబ్రహాముతో చెప్పిన మాట జనములకు తల్లి అవుతుంది. ఎవరు? సారా. అంటే వంశావళి రావాలి కదా, అందుకొరకే. అయితే నిజంగా ఆమెకు జననం నీ సంతానం ద్వారా మరి ప్రపంచం మొత్తం ఆశీర్వదింపబడునని ఆ సంతానం వచ్చి యేసుక్రీస్తే. ఎందుకంటే ఒక్కటే నీ జనములకు అనలేదు, జనములలో నుండి అనలేదు, నీ సంతానమును అన్నాడు. నీ సంతానము అంటే నీ సంతానం అంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆ సంతానమే వాగ్దానం చేయబడిన పుత్రులలో పుట్టాడు. ఈసాకు వాగ్దానం. ఇష్మాయేలు మాంసపు ద్వారా పుట్టినవాడు ఇష్మాయేలు. ఈసాకు వాగ్దానం ద్వారా ఎండిపోయిన రక్తస్రావ ఆగిపోయిన తర్వాత వాగ్దానం ద్వారా పుట్టినవాడు ఈసాకు. కనుక ప్రియులారా, ఈసాకు అలాగ పుట్టాడు. కానీ ఇష్మాయేలు ద్వారా ఆ యొక్క ఖురాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త, ఆయన ఒక మానవుడే కానీ మరణించలేదు, తిరిగి లేయలేదు, ఆయన దేవుడు కాదు అని ప్రకటన చేస్తున్నారు. అబద్ధ బోధలు. చాలా జాగ్రత్త ప్రియులారా. కానీ మన ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా మనకు తెలియజేశాడు. అవును, తెలియజేస్తున్నాడు. మొదటిదిగా స్త్రీ సంతానం పుట్టిన స్త్రీకి పుట్టినవాడు ఎవ్వరు కూడా పరిశుద్ధుడు కాదు. అయితే స్త్రీ యందు కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు ఆయన జన్మించాడు అని చూస్తున్నాం. అందరు పురుషులు కన్నారు 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 అని ఉంది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 14లో మనం చూసినట్లయితే ఆయనే పుట్టాను పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాను. కనుక యేసు ప్రభు కన్యకి యందు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాను. మత్తయి 1:21 అదే రాయబడింది. ఆమె యొక్క కుమారుని కనును, ఆ ప్రజలకు ఆయనే రక్షణ ఇచ్చిన కనుక యేసు అని పేరు పెట్టండి అని చెప్పారు. అంటే ఆయన ప్రజలు ముందుగానే ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఆయన ప్రజల్ని ఆయనే రక్షించును. ఆయనే మనిషి కుమారుడుగా పుట్టాను. ఆ వాక్యం శరీరధారి అయి సత్య సంపూర్ణుడు మన మధ్యకు నివసించను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చను. ఆ వాక్యం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ దేవుడే వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు. కుమారుడుగా పుట్టాడు, రక్షకుడుగా పుట్టాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు రక్షకుడుగా ఆయన జన్మించాడు. కనుక ఆయన మనిషి కుమారుడుగా అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 20లో ఉంది. శిష్యులకు చెప్తాడు, ఈ క్రీస్తు నేనే అని ఎవరికి తెలియపరచకండి. మరుగు చేశాడు, మర్మం చేశాడు, తను ప్రేమించే వాళ్ళకి కొరకు దాచి ఉంచాడు. ప్రియులారి ఈ రక్షణ ఆనందాన్ని అందరికంటే కనపడలేదు, మరుగుపరిచాడు. మరుగుగా ఉంది యేసుక్రీస్తు మరుగు రీకామా మర్మం రహస్యం. ఇది అందరూ లోకానికి రక్షణ తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు రక్షింపబడుతున్నారు. తెలిసిన వాళ్ళు దేవుని అంగీకరిస్తున్నారు. మరణముకైనా శ్రమలకైనా వేదనకైనా భరిస్తున్నారు. యేసయ్య భరించాడు కనుక మన పాపాన్ని శాపాన్ని భరించాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు భరించే దేవుడు. మన పాపాన్ని భరించాడు, శాపాన్ని భరించాడు, ఆయన శిక్ష భరించాడు. అందుకే చూస్తున్నాం ఎంత చక్కగా ఇక్కడ రాయబడిందంటే ఆదికాండ 26:4లో కూడా దేవుడు చెప్తుండా ఈసాకు కూడా మరి ఆశీర్వదించాడు. 4లో
నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించి ఏలైనగా నీకును నీ సంతానము నీ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. సమస్త జనులు ఆశీర్వదింపబడు. సమస్త జనులు స్తోత్రం. అవును ప్రియులారా, సమస్త జనులు ఆశీర్వదింపబడతారంటే అది యేసుక్రీస్తు ద్వారే. ఈ కుమారులు వీళ్ళకిచ్చిన తరతరాల కుమారులు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే తోడై ఉన్నాడు. ఆయన లోకము పుట్టక మునిపే మహిమలో ఉన్నాడు. ఆ మహిమ మనకివ్వడానికే పుట్టాడు. ఆ మహిమ మనకివ్వడానికి పుట్టాడు. కనుక ప్రియులారా, మహిమను కోల్పోయిన మనము, మరణాన్ని కోల్పోయిన మనము, మరణాన్ని జయించలేకున్న మనము, దేవుడు ఆ మరణాన్ని జయించి సజీవుడిగా లేచి తిరిగి వచ్చుటకు మత్తయి సువార్త 16:21 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. మనుష్య కుమారుడు అధికారులతో ప్రధానులతో హింసింపబడి మరణించి తిరిగి లేచాడని యెషయా ప్రవక్త ప్రవచించాడు. 53:4-5 మన పాపాన్ని భరించాడు. మన కొరికే ఆయన యొక్క దుఃఖాన్ని వహించాడు, వ్యసనాన్ని వహించాడు, శ్రమలు వహించాడు. కావున ప్రియులారా, మనందరి పాపాన్ని భరించి శాపాన్ని భరించి కల్వారి సిలువలో వేలాడి మేకులు కొట్టబడి చీలలు కొట్టబడి తలలో ముళ్ళకిరీడం వేసుకొని మన పాప చెడు తలపులు కూడా భరించి మనకు శాప విమోచన కలుగచేసి విడుదల చేసి సజీవుడిగా లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడే మానవుడిగా పుట్టి మన మానవుని పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి రక్షించి విమోచించి మోక్ష భాగ్యం ఇచ్చిన జీవాధిపతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వాక్యమును మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దయగల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం. ప్రభా, ఎవరికి తెలియని మర్మాలు మాకు బయలుపరిచావు, మాకు తెలియపరిచావు. నీ నిజమైన కుమారుడు, నిజమైన మనుష్య కుమారుడు, నిజమైన మానవుడు దేవా, మా పాపాన్ని భరించడానికే మానవుడుగా మానవుల్ని రక్షించుటకు మానవుడుగా పుట్టావు. మహిమను వీడావు, సింహాసనం విడిచిపెట్టావు, అతి ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టావు. ఎంత గొప్ప దేవుడు నాయనా, నీకు నిండైన కృతజ్ఞతలు. ప్రభా, విత్తిన వాక్యం నీ కట్టి ఫలింప చేయండి. జీవాధిపతి మా యేసుక్రీస్తు ప్రభువా, సజీవుడైన దేవా, నీకు కృతజ్ఞతలు. విత్తిన ఒక్కొక్క వాక్యం జీవం గలది, అమూల్యమైనది. ప్రభా, నువ్వే నిజమైన మనుష్య కుమారుడుగా లోకమంతటికి రక్షణ భాగ్యం. మానవులకు పుడితే ఆ మానవులు లోకమంతా ఆశీర్వాదం రాదు, కుటుంబానికి ఒక దేశానికి వస్తాయి. కానీ సర్వలోకానికి రక్షకుడుగా ఈ లోకానికి మానవ రూపంగా పుట్టినందుకు మా పాపాన్ని భరించి శాపాన్ని భరించి విమోచించి రక్షణ భాగ్యాన్ని అనుగరించిన దేవాని కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయన, ఎవరెవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాల్ని ఆశీర్వదించండి. ఆ కుటుంబాల కొరతలు నింపండి. చూస్తున్న కుటుంబాల్ని ఆశీర్వదించండి. నాయన, వీక్షిస్తున్న ఒక్కొక్క కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క నిజ స్వరూపాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రము. నాయన, అద్భుతకరుడా, ఇదిగో తండ్రి, వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగించి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి. నా ప్రియ ప్రభువా, అదే కాకుండా నాయన గర్భఫలం దయచేయండి. నాయన ప్రభా, మూతపడిన గర్భాలని తెరవండి. శాప నుంచి విడుదల చేయండి. నాయన, సరసాల నుంచి నాయన కోర్టు విషయంలో కూడా న్యాయం చేయండి. ప్రభా, బిజినెస్ చేసుకున్న బిడ్డలను దీవించండి. ప్రభా, క్లినిక్ పెట్టుకున్న బిడ్డలను దీవించండి. నాయన, ఎవరెవరు ఏ దుఃఖంలో, వేదనలో, బాధల్లో, కష్టాల్లో, కన్నీరులో కురింగిపోయినారో వాళ్ళకి సమాధానం, నెమ్మది కలుగచేయండి. మరణించిన గృహాల్లో ఆదరణ, ఓదార్పు దయచేయండి. ప్రభా, ఇదిగా నా తండ్రి, మరి ఆరాధన శ్రేణులు కూడా దీవించండి. చేస్తున్న పరిచయం వాళ్ళని దీవించండి. ఆరాధన ప్రభా, ఆరాధించే ప్రతి ఆరాధన చేసిన కాపర్లు దీవించండి. నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నాయన, పరిశుద్ధులందరూ ప్రభా నెమ్మదిగా ఉండటకు సహాయం చేయండి.
నీ నామానికి మహిమకరంగా నాయన నీ నామానికి ఘనత తెచ్చేలాగన కుటుంబాన్ని దీవించి జన్మదిన వివాహదిన చేసుకున్న బిడ్డలు కూడా దీవించమని నాయన దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించమని అనారోగ్యం ఉండే బిడ్డలకు స్వస్థత కలుగ చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరుస్తూ వినయంతో వేడుకొచ్చున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడు మీకు తోడే ఉండును గాక. ఆమేన్.